ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ చేసినప్పుడు ఒకవేళ మీరు ఏమైనా మిస్టేక్ చేసి ఉంటే అది టోటల్ అగైన్ రీకరెక్షన్ ఏ విధంగా చేసుకోవాలి అండ్ ప్రాసెస్ ఏంటి అండ్ ఏ కేటగిరీ కింద వస్తారు అనేది పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే మీరు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం విచ్ చేస్తారో సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం అయితే మర్చిపోకండి. ఈ సెట్కి సంబంధించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా ఛానల్ అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలో టాపిక్ అయితే వెళ్ళిపోదాం. ఏపీ ఈసెట్ 2023 ఆన్లైన్ అప్లికేషన్లో ఒకవేళ మీరు మిస్టేక్ చేసి ఉంటే టోటల్ అఫీషియల్ వెబ్సైట్లోనే ఇక్కడ మీకు కరెక్షన్ అయితే ఉంటుంది. ఒకవేళ మీరు మొబైల్లో ఓపెన్ చేస్తే ఓపెన్ అవ్వకపోవచ్చు, పీసీలో కానీ మీ యొక్క సిస్టంలో కానీ ఓపెన్ చేస్తే ఇక్కడ కరెక్షన్ అయితే ఉంటుంది. దీన్ని సెలెక్ట్ చేయగల మీకు టోటల్గా ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఏపీ ఈసెట్ 2023 కేటగిరీ 1 అండ్ కేటగిరీ 2కు సంబంధించిన ఏవైనా మీరు మిస్టేక్ చేసి ఉంటే క్లియర్గా ఇక్కడైతే మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూసుకున్నట్టయితే మీరు ఆన్లైన్ అప్లికేషన్లో ఇంకేమైనా ట్రబుల్స్ కానీ వస్తే మీరు హెల్ప్ డెస్క్ అయితే మెయిల్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి వాళ్ళు మీకు విత్ ఇన్ 24 అవర్స్లో అయితే మీకు రిప్లై అయితే ఇస్తారు. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు కరెక్షన్ రిలేటెడ్ టు కేటగిరీ 1 అండ్ కేటగిరీ 2 ఈస్ ఫిల్డ్ ఇన్ ద ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్. ద క్యాండిడేట్స్ హ్యావ్ టు స్ట్రిక్ట్లీ ఫాలో ద ప్రొసీజర్. సో టోటల్గా మీరు ఈ యొక్క ప్రొసీజర్ అన్ని ఫాలో అవ్వాల్సిందే అనేది ఇక్కడ వీళ్ళు క్లియర్గా మనకి మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ మనకి కేటగిరీ 1 ఏంటంటే మీరు కెనాట్ చేంజ్, అంటే మీరు క్యాండిడేట్ అనేది ఎలాంటిది కూడా చేంజ్ చేయడానికి అవకాశం అయితే ఉండదు. టోటల్గా మీరు ఏపీ ఈసెట్ కన్వీనర్ వాళ్ళకి మెయిల్ చేస్తే టోటల్గా వాళ్ళు చెక్ చేసుకునే చేంజ్ చేస్తారు. ఇక్కడ మనకి చూసుకున్నట్టయితే ఏపీ ఈసెట్ 2023 త్రూఅవుట్ ఈమెయిల్ విత్ వ్యాలిడ్ స్కానర్డ్ డాక్యుమెంట్స్ టు హెల్ప్ డెస్క్ ఏపీ ఈసెట్ 2023@gmail.com. సో టోటల్గా మీరు ఏవైతే కేటగిరీ 1లో చేంజ్ చేద్దాం అనుకుంటున్నారో విత్ వ్యాలిడ్ స్కానర్ డాక్యుమెంట్స్ వాళ్ళకి సెండ్ చేస్తే వాళ్ళు మాత్రమే చేంజ్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. అప్పుడు అంటే మీరు ప్రజెంట్ మీరు ఏమైనా మిస్టేక్ చేసి ఉంటే ఈ హెల్ప్ డెస్క్ 2023 మెయిల్ చేసుకొని సో టోటల్ మీరు సెండ్ చేసినప్పుడు టోటల్ కూడా పేమెంట్ ఐడి అండ్ క్వాలిఫైయింగ్ హాల్ టికెట్ నెంబర్, డిప్లొమా కానీ డిగ్రీ కానీ, మొబైల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, ఎస్ఎస్సి హాల్ టికెట్ ఇవన్నీ కూడా యాడ్ చేసి స్కానర్ డాక్యుమెంట్స్ అయితే సెండ్ చేయాల్సి ఉంటుంది. ఇకపోతే ఇష్యూ కరెక్షన్స్ కింద చూసుకున్నట్టయితే ఏపీ ఈసెట్ 2023 బ్రాంచ్ చేంజ్ ఏమైనా మీరు మిస్టేక్ చేసి ఉంటే అది చేంజ్ చేయడానికి క్వాలిఫైయింగ్ డిప్లొమా హాల్ టికెట్ కానీ డిగ్రీ హాల్ టికెట్ కానీ స్కాన్ చేస్తే సరిపోతుంది. ఒకవేళ నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ కానీ ఫాదర్ నేమ్ మిస్టేక్ చేసి ఉంటే కానీ డేట్ ఆఫ్ బర్త్ యాజ్ పర్ ద ఎస్ఎస్సిఆర్ ఈక్వలెంట్ ఏమైనా మీరు మిస్టేక్ చేసి ఉంటే ఎస్ఎస్సి మార్క్స్ మేము అయితే స్కాన్ చేసి హెల్ప్ డెస్క్ అయితే మెయిల్ చేస్తే వాళ్ళు చేంజ్ అయితే చేస్తారు. ఒకవేళ మీరు సిగ్నేచర్ అనేది ఇన్ కేస్ ప్రాపర్గా లేకపోయినా టోటల్గా మీరు అది కూడా స్కానర్ సిగ్నేచర్ అయితే సెండ్ చేయవచ్చు. టోటల్గా వాళ్ళు చేంజ్ చేస్తారు. ఫోటోగ్రఫీ ఇన్ కేస్ మీరు ఏమైనా స్పెట్స్ పెట్టుకున్నా లేదా కరెక్ట్గా లేకపోయినా కూడా సో టోటల్గా ఫోటోగ్రఫీ పర్ఫెక్ట్ సైజులో మీరు సెండ్ చేయాల్సి ఉంటుంది ఈ యొక్క హెల్ప్ డెస్క్ అనేది. ఒకవేళ క్వాలిఫై హాల్ టికెట్ నెంబర్, డిప్లొమా కానీ డిగ్రీ ఏమైనా ఉంటే స్కానర్ కాపీ ఆఫ్ క్వాలిఫై ఎగ్జామ్ హాల్ టికెట్, డిప్లొమా కానీ డిగ్రీ కానీ స్కాన్ చేస్తే వాళ్ళు చేంజ్ చేస్తారు. కమ్యూనిటీ కేటగిరీ ఇన్ కేస్ మీకు ఏమైనా మిస్టేక్ చేసి ఉంటే సర్టిఫికేట్ ఇష్యూడ్ బై కంటెంట్ ఆర్టరీ అది స్కాన్ చేస్తే వాళ్ళు చేంజ్ చేస్తారనమాట. కేటగిరీ 1 ఏవైతే మీరు సెండ్ చేద్దాం అనుకుంటున్నారో పేమెంట్ ఐడి, క్వాలిఫై అన్ని కూడా అటాచ్ చేసి ఈ స్కానర్ డాక్యుమెంట్ అటాచ్ చేసి సెండ్ చేస్తే వాళ్ళైతే చేంజ్ చేస్తారు కేటగిరీ 1 అనేది. దీనికి లాస్ట్ డేట్, ఎండింగ్ డేట్ ఎలాంటిది కూడా లేదు. మీరు ఎనీ టైం ఎప్పుడైనా రేస్ చేసుకోవచ్చు కేటగిరీ 1 అనేది. ఇకపోతే కేటగిరీ 2 ఇక్కడ చూసుకున్నట్టయితే ఐటమ్స్ can be changed by the candidate during the permanent period 2004-2023 to 2204-2023. కేటగిరీ 2లో ఏంటంటే పలానా టైం వరకు మాత్రమే మీరు చేంజ్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. 2023 ఇక్కడ చూసుకున్నట్టయితే ఏప్రిల్ 20వ తారీఖు నుంచి 22 ఏప్రిల్ వరకు అంటే 2 days వరకు కేటగిరీ 2 ఏవైనా మీరు మిస్టేక్ ఉంటే చేంజ్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది ఈ యొక్క క్యాండిడేట్ అనేది. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఏమేమి చేంజ్ చేసుకోవచ్చు అంటే క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ ఇయర్ ఆఫ్ అపియరింగ్ పాసింగ్, మీరు ఏ ఇయర్లో పాస్ అయ్యారో అది ఇన్ కేస్ రాంగ్ పెడ్ ఉంటే చేంజ్ చేసుకోవచ్చు. అండ్ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఇన్ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ అనేది అండ్ ప్లేస్ ఆఫ్ స్టడీ అండ్ మదర్ నేమ్ చేంజ్ చేసుకోవచ్చు. స్పెషల్ కేటగిరీ అండ్ ఆధార్ కార్డ్ డీటెయిల్స్ ఏమైనా మిస్టేక్ చేసి ఉంటే చేంజ్ చేయొచ్చు. లోకల్ మెరియర్ స్టేటస్ అనేది మీరు మైనారిటీ అండ్ నాన్ మైనారిటీ అనేది కూడా చేంజ్ చేసుకోవచ్చు. యాన్యువల్ ఇన్కమ్ ఆఫ్ పేరెంట్స్ బిలో 1 lakh, అబోవ్ 1 lakh, 2 lakhs అబోవ్ ఏమైనా మీరు మిస్టేక్ చేసి ఉంటే అది కూడా మీరు సెలెక్ట్ చేసుకొని చేంజ్ చేసుకోవచ్చు. స్టడీ డీటెయిల్స్ అని చేంజ్ చేసుకోవచ్చు. ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్ అండ్ జెండర్, అడ్రస్ ఫర్ కరస్పాండెంట్ అండ్ ఆధార్లో ఏవైతే ఉందో ఆ యొక్క ఆధార్లో మీరు ఇన్ కేస్ మిస్టేక్ చూసుంటే అది కూడా చేంజ్ చేసుకోవచ్చు.
మీరు ఏమి కూడా మిస్టేక్ అయితే చేయొద్దు. ఒకవేళ మీరు మిస్టేక్ చేసుంటే ప్రాబ్లం అయితే ఉండదు. మీరు చేంజ్ చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి కేటగిరీ 2 అనేది మీకు పలానా టైం 20 ఏప్రిల్ నుంచి 22 ఏప్రిల్ ఆ టైంలోనే ఓపెన్ అవుతుంది. అక్కడ ఎడిట్ అప్లికేషన్ ఫామ్ అయితే ఆ టైంలో అయితే వస్తుంది. అప్పుడు మీరు చేంజ్ చేసుకోవచ్చు. అప్పటి వరకు మీరు వెయిట్ చేయాల్సిందే. అండ్ టోటల్ ఇక్కడ కేటగిరీ 1 ఇక్కడ చూసుకున్నట్టయితే ఏపీ సెట్ 20 టోటల్ గా సబ్మిట్ వెరిఫికేషన్ వ్యాలిడ్ డాక్యుమెంట్స్. సో టోటల్ ఇవి ఒక కమిటీ అయితే ఉంటుంది కేటగిరీ 1 అనేది. వాళ్ళు చెక్ చేసుకొని సో టోటల్ వాళ్ళు అయితే చేంజ్ చేస్తారు. అండ్ కేటగిరీ 2 అనేది సో మీరు ఓన్ గా అయితే మీరు చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఒకవేళ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఏపీ సెట్ హెల్ప్ డెస్క్ కానీ లేదా ఈ యొక్క ఏపీ సెట్ హెల్ప్ లైన్ నెంబర్ కాంటాక్ట్ చేసినా వాళ్ళు మీకు టోటల్ కూడా మీ ప్రాబ్లం అయితే సో వాళ్ళు టేక్ తీసుకొని వాళ్ళు ఏ విధంగా రిజాల్వ్ చేసుకోవాలని కూడా మీకు చెప్తారు అనమాట. సో టోటల్ ఏపీ సెట్ చాలా మంది అయితే మెసేజ్ చేస్తున్నారు, మేము మిస్టేక్ చేసాం బ్రదర్, ఇప్పుడు ఏం చేయాలి, ఏ విధంగా చేంజ్ చేసుకోవాలనేది. సో కేటగిరీ 1 కేటగిరీ 2కి సంబంధించి అయితే ఇది అనమాట. ఈ యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్ అయితే ఉంటుంది. ఒకవేళ మీరు అంటే ఏమైనా చెక్ చేద్దాం అనుకుంటే చెక్ చేసుకోవచ్చు. సో టోటల్గా డీటెయిల్గా చెక్ చేసుకొని చేంజ్ చేసుకుంటే ఒకవేళ మీకు మిస్టేక్ ఉంటేనే చేంజ్ చేసుకోండి. మిస్టేక్ లేకపోతే మీరు అలాంటిది కూడా ప్రాబ్లం అయితే ఉండదు. ఇది మీకు చెప్పాలనుకున్నది. సైన్ అప్ బై ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.